అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కాకరకాయ కారం అయితే చేస్తున్నాను. కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయ పైన స్కిన్ అంతా ఈ విధంగా తీసుకుని శుభ్రంగా కడిగి రౌండ్గా ముక్కలు కోసుకోవాలి. కాకరకాయలో ముదర గింజలు ఉంటే ఈ విధంగా తీసుకోవాలి. ఇవి లేతగా ఉన్నాయని నేనైతే తీయలేదండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఉడికినాయండి. జాలి గిన్నెలు వేసుకుని నీళ్ళు వాడేసుకోవాలి. కాకరకాయ ముక్కలు చల్లారేలోపు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, ఒక కొబ్బరి చెక్క ముక్కలు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా రుబ్బుకోవాలండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకుని మసాలా రుబ్బుకుందాం. మిక్సీ గిన్నెలోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి రేఖలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ ఫ్లవర్ వేసి మసాలా మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయండి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయినాయండి. ఇవి తీసేసుకుందాం. ఆయిల్ అయితే కొద్దిగా తీసేస్తున్నాను. ముందర రుబ్బు పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ చిన్న సిమ్లో పెట్టి రుబ్బుకున్న మసాలాలు వేసి పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. మసాలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే ఫస్ట్ మా తోటికోడలు చేసిందండి. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. ఎలా చేయాలో తను చెప్పిందండి. తర్వాత నుంచి నేను చాలాసార్లు అయితే చేశాను. అసలు చేదనేదే తెలియదండి ఈ విధంగా వండుకుంటే. మసాలా బాగా ఫ్రై అయిందండి. కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకోవాలి. అంతేనండి, కాకరకాయ కారం అయితే రెడీ అయింది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ. మా వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.